తెలంగాణ ముద్దుబిడ్డ మనందరికీ కూడా ఆదర్శప్రాయుడు. భారతదేశ రాజకీయ చరిత్రలో అతి కొద్ది మంది అజాత శత్రువులలో ఒకరు మన ప్రియతమ నాయకుడు స్వర్గీయ జైపాల్ రెడ్డి గారి. ఈరోజు తెలంగాణలోని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి శ్రద్ధాంజలి ఘటించి వారితో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకోవడం ఇది ఒక మరపురాని ఘట్టం. వారి విశిష్టత ఏంటంటే తనకంటే ఎన్నో సంవత్సరాలు చిన్నవాళ్ళైనా ఒక ఇంటలెక్చువల్ డిబేట్కి ఏ రోజు కూడా వారు వెళ్తాలే. ముఖ్యంగా యువ రాజకీయ నాయకులను పిలుచుకొని వాళ్ళకు దేశ చరిత్ర, దేశ రాజకీయము, సమాజము వీటి గురించి తనకున్న పరిజ్ఞానాన్ని వాళ్ళతో పంచుకునే వారి అలవాటు చాలా గొప్పది. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, కొద్దిగా ఏదో 2-3 పదవులు రాగానే నేను ఎవరితోటూ మాట్లాడవద్దు, అంతా నాకే తెలుసు అనే భావనలో ఉన్న ఈ రోజుల్లో దేశ రాజకీయాలనే మలుపు తిప్పి చక్రం తిప్పిన మహనీయుడు తనకంటే వయసులో చిన్నవాళ్ళతో కూడా తర్క వితర్కాల మీద డిబేట్ చేసి తనకున్న అనుభవాన్ని పంచుకుంటూ వాళ్ళ అనుభవసారాన్ని కూడా తీసుకుంటూ ఒక ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని ఎంకరేజ్ చేసిన మహనీయుడు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుడిగా మాకు మరపురాని ఘట్టాలు చాలా ఉన్నాయి. జైపాల్ రెడ్డి గారి చర్చలంతా 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు మేమందరం కూడా క్రియాశీల సభ్యులం. దాంట్లో ఆ రోజుల్లో వారిని కలిసినప్పుడు ఒకే మాట అనేవారు, తెలంగాణ వద్దు అని నాకు లేదు, కానీ ఎప్పుడైతే సమయం సందర్భం అనుకూలంగా ఉంది నేను రావడంతో తెలంగాణ రాష్ట్రం వస్తుంది అని చెప్పి నాకు నమ్మకం ఏర్పడిన రోజు ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ముందుకొస్తా, తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా నేను నా ఆలోచనను, నా మేధాశక్తిని తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం వాడుతా అని చెప్పి ఎన్నోసార్లు మాతో చర్చల్లో చెప్పడం జరిగింది. ఆ రోజు కొద్దిగా ఆ ఎమోషన్లో వాగ్వాదం కూడా చేసే వాళ్ళం మేము. అయినా సరే ఏమాత్రం కూడా కోపతాపాలకు, ఆవేశాలకు తావీయకుండా మీరంతా యువకులు, మీరు అలాగే ఉండాలి, పెద్ద మనుషులుగా మేము ఇక్కడ సమయం కోసం కూర్చొని కరెక్ట్ టైంలో మా విజ్ఞతను, మా అనుభవాన్ని, మా కనెక్షన్స్ వాడాలి అని చెప్పి ఒక క్లారిటీ తోటి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో వారు ఉన్నారు. కేసీఆర్ గారికి ఎన్నో సందర్భాల్లో ఆపద వచ్చినప్పుడు, ఢిల్లీలో ఇబ్బంది పడ్డప్పుడు వారు తొక్కే మొదటి గడప జైపాల్ రెడ్డి గారు అన్న విషయం ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయిన తర్వాత మర్చిపోయి అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. ఈ పురస్కారం కానీ ఇక్కడ జన్మదినాన్ని అధికారికంగా జరపాల్సిన బాధ్యత కేసీఆర్ గారికి ఉండే, కానీ వారు విస్మరించారు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి జన్మదినాన్ని అధికారికంగా జరుపుకోవడం అనేది వారి సేవలను మనం తెలంగాణ ప్రజలం ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఆ కుటుంబ సభ్యులకు, వారి కుమారులకు, వారి కుమార్తెకి, మిగతా బంధుమిత్రులకు, జైపాల్ రెడ్డి గారి శ్రేయోభిలాషులకు, వారితో పాటు 30-40 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని పంచుకున్న వారి రాజకీయ అనుచరులకు అందరికీ కూడా ఇది మరపురాని ఘట్టం. అంటే ఒక్కటి నేను చాలా బలంగా ఈరోజు బయటి ప్రపంచానికి చెప్పేది ఏంటంటే, ఆ రోజు పార్లమెంటులో బిల్లు ఆగిపోయింది. వాస్తవానికి సుష్మా స్వరాజ్ గారు ఇక కాదు అని చేతులెత్తేసిన సందర్భం, ఇక మిగతా తెలంగాణ వాదులందరూ లోక్సభలో బిల్లు పాస్ కాదేమో అని చేతులెత్తేసిన సందర్భంలో జైపాల్ రెడ్డి గారు చొరవ తీసుకొని అటు సోనియా గాంధీ గారితో, ఇటు మీరా కుమారి గారితో, ఇటు సుష్మా స్వరాజ్ గారితో, మిగతా తెలంగాణ ఎంపీలందరినీ తీసుకొని ఆ రోజు వారు నిర్వహించిన పాత్ర అమోఘం. ఆ రోజు ఈ మాటలు గుర్తుకొచ్చినాయి. ఆ రోజు సమయం సందర్భం వచ్చినప్పుడు నేను నా అనుభవాన్ని, నా చాతుర్యాన్ని, చాకచక్యాన్ని ఉపయోగిస్తా, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసి తెలంగాణ రాష్ట్రం తెస్తా అని చెప్పి గతంలో ఆయన చెప్పిన మాటలు ఆ రోజు మా అందరికీ గుర్తుకొచ్చాయి. ఆ రోజు వారు చొరవ తీసుకొని అందరినీ ఒప్పించి ఆ బిల్లును పాస్ చేయకుంటే లోక్సభలో తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. ఈరోజు ఇక్కడ నిలబడి మనం గర్వంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మేము సాధించుకున్నామని చెప్పే సందర్భం కూడా వచ్చేది కాదు. కాబట్టి మొత్తం తెలంగాణ ప్రజలు జైపాల్ రెడ్డి గారి మేధోశక్తికి, మేధో సంపత్తికి, వారి ఆలోచన విధానానికి ఖచ్చితంగా జేజేలు పలుకుతున్నారు. వారిని ఆత్మీయులుగా గుండెల్లో ప్రతిష్ఠించుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఇంతమంది మేధావులు వచ్చి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నారు. ఈ అవకాశం నాకు వచ్చినందుకు
కల్వకుర్తి బిడ్డగా వారితో పాటు కొన్ని రాజకీయ మార్గంలో కొంతసేపు కొంత దూరం నడిచిన వారిగా ఖచ్చితంగా ఇది ఒక మరపురాని ఘట్టంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు వారి కుటుంబానికి శ్రేయోభిలాషులకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను.